మేము గత 80 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటా బ్రతుకుతున్నాం. మాకేం గవర్నమెంట్ జాబులు లేవు, ప్రైవేట్ జాబులు లేవు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేమే సాగులో ఉన్నాం. ప్రజెంట్ ఇప్పుడు కూడా సాగులోనే ఉన్నాం. అందులో బర్ల చెట్లు ఉన్నాయి, కోళ్ళ చెట్లు ఉన్నాయి, డ్రిప్ సిస్టమ్ ఉంది. 85 సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేసుకుంటాం. ఇక్కడనే ఉన్నాం. మా బాబు కూడా ఇక్కడికి వచ్చేసి ఆయన కూడా 80 సంవత్సరాలు. ఇక మా బాబు అన్నములు వాళ్ళు వరంగల్ ఉంటారు. వాళ్ళ బిజినెస్ అక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకుంటా బిజినెస్ చేసుకుంటా వాళ్ళు ఉన్నారు. మా బాబు మాత్రం అప్పుడు ఆ రోజుల్లో మా తాత రాగమల్లె, మా నాన్న పేరు రాగమల్లె, ఆయన ఇక్కడ పంపించిండు. నువ్వు అక్కడనే వ్యవసాయం చేసుకుంటా అక్కడనే బతుకో, అక్కడనే ఉండుకో అని చెప్పేసి ఇక్కడికి తోలిండు సిద్దిపేట. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాడు ఆయన. మేము అందరం ఇక్కడనే పుట్టాం. 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఆయన ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటా బతికిండు. ఆ ఊళ్ళో కూడా ఆయనకు ఒక పేరు ఉన్నది, మంచి పేరు ఉన్నది. ఒక పెద్ద మనిషి లెక్క మంచి గౌరవం ఉన్నది. ఆ విధంగా బతికిండు. మా ఆయన వ్యవసాయ భూమిలో ఎంతో మంది మా రంగదంపల్లి గ్రామంలో ఎంతో మంది కూలోళ్ళు బతికారు. కొన్ని వేల మంది కూలోళ్ళు బతికారు గత 80 సంవత్సరాల నుంచి. ఆ విధంగా సాగు చేసుకుంటా ఇప్పటి వరకు ఆయన మా బాపు చేసిండు. మా బాపు తర్వాత ఆయన కొడుకుల మేము ముగ్గురం అంటే మా అన్న పెద్ద రాగం రాజా, రఘు రెండో అన్న, నా పేరు రాగమోహన్. ముగ్గురం. వాళ్ళు కూడా ఆడ వ్యవసాయం చేసుకుంటా మా పెద్దన్న రాగం రాజా ఆ బావి చుట్టూ చెట్లు కొట్టుకుంటే ఆయనతో బావిలో మిస్ అయి పడిపోయాడు, చనిపోయాడు స్పాట్లో. అందులోనే ఆయన దాన కర్మాలు కూడా అక్కడనే దొడ్డికన్నా జరిగినాయి, ఆ బావి దగ్గరనే జరిగినాయి. ఆయనకు ఆ ఇల్లు కూడా లేకుండే, ఆ బావి దగ్గరనే జరిగింది, ఆ బర్ల కొట్టాల దగ్గరనే. అది అందరూ సిద్దిపేట మొత్తం సర్కిల్లో కానీ ఎక్కడ సిద్దిపేట జిల్లా సర్కిల్ మొత్తం అందరికీ తెలుసు. ఆ జనం కూడా ఆయన చనిపోయిన రోజు ఆ దాన కర్మాలు కూడా అక్కడనే జరిగినాయి. అది మా పాలి వాళ్ళకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఆయన చనిపోయి ఒక 10 సంవత్సరాల తర్వాత రీసెంట్ మొన్న 2 సంవత్సరాల కింద రెండో అన్న రాగం రఘు ఆయన కూడా సూసైడ్ చేసుకొని చనిపోయిండు అక్కడనే. ఆ పెద్దన్న అయితే ఏడ చనిపోయిండో బావి దగ్గర, ఆయన కూడా పురుగుల మందు తాగి చనిపోయాడు. ఎందుకంటే వీళ్ళ వేధింపుల వల్ల, మా పాలి వాళ్ళ వేధింపు వల్ల, ఈ రాజకీయవేత్తల వేధింపుల వల్ల ఆయన మనసుకు చాలా బాధ అనిపించేసింది. ఇది ఏం జీవితం ఏదనేది. ఒక పురుగుల మంది తాగి చనిపోయాడు ఒక బిఫోర్ 2 సంవత్సరాల కింద. మరి ఈ మధ్య కాలం నుంచి ఈ విధంగా మరి పొన్నం ప్రభాకరు మరి ఆయన మంత్రి ఉండి కూడా, బీసీ మంత్రి ఉండి కూడా మరి ఏంది బీసీలకు ఇదేనా ఆయన పరిపాలన? ఆయనకు ఉన్న హోదా ఏంది? ఆయన చేయవలసిన పని ఏంది? ఈ ప్రైవేటు భూములకు ఒక కుటుంబం, ఒక బీద కుటుంబం, ఒక యాదవ కుటుంబంలోకి వచ్చి, కుటుంబం అన్నప్పుడు ఎన్నో ఉంటాయండి. పాలోళ్ళు అన్నప్పుడు ఎన్నో ఉంటాయి. అందరికి ఉన్నాయి కుటుంబాలు, అందరూ పాలోళ్ళ అన్నదమ్ముల మధ్యన ఎన్నో ఉంటాయి, ఎక్కువ తక్కువలు చూసుకోవడం. కానీ అవన్నీ ఏదో మేము చూసుకుంటాం. కానీ మా మధ్య నువ్వు రావడం ఏంది? ఆ కుటుంబ వివాదం దాన్ని అనుసరించుకొని నువ్వు మా దానిలోకి నువ్వు రావడం ఏంది అంటే ఓర్వలేక ఆ భూమిని చూసి మేము కాపాడుకున్నాం. మేము గట్క తినుకుంటా, మంచిలు తాక్కుంటా, కాపాడుకుంటా, అమ్ముకోకుండా నువ్వు ఉన్నాం. కానీ నువ్వు ఏంది అంతా దొంగ మా పాలోళ్ళు ఏదో ఒకటి నీ దగ్గరకు వాళ్ళని అనుసరించుకొని వాళ్ళు ఏదో చెప్పి వాళ్ళ మాటలు విని అవి ఎప్పుడో గతంలోనే అయిపోయినాయి. మా తాతగారు రాగమల్లె అప్పుడే 85లోనే మా పంచోడు ఇప్పుడు మా అబ్బాయి చూపించినట్టు అది ఎప్పుడో అయిపోయింది. అది అక్కడ వాళ్ళకి అయిపోయింది, ఇక్కడ మాకు వచ్చేసింది, మా బాబుకి వచ్చేసింది సిద్దిపేటలో ల్యాండ్. అప్పటికే కొంత ఆయన బతుకున్నప్పుడు కొంత అమ్మిండు, వాళ్ళకి ఇచ్చేసిండు వరంగల్. మిగతా భూమి మా నాన్నగారికి రాసి ఇచ్చేసిండు. పంచోడు నామకాది ఇప్పటికి ఉండదు మరి. మరి ఆ విధంగా మేము అప్పటి నుంచి ఇంతవరకు ఎవ్వరు ఇన్వాల్వ్ కాలే, ఏ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కాలేదు. కాకపోతే మా కుటుంబంలో మేమే అది వాళ్ళు ఏదైనా అప్లికేషన్లు ఇవ్వడం, ఎంఆర్ఓ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో ఇవి నడుస్తూనే ఉన్నాయి అంత మటుకే. కానీ ఈ రాజకీయ నాయకులు ఎవ్వరు మా మధ్యన ఇంతవరకు ఎవరు రాలే. ఇప్పుడు వచ్చింది ఫస్ట్ ఈయననే, పొన్నం ప్రభాకర్ అన్న, ఆయన అశోక్ కొడుకు పేరు మీద అవంతా దొంగ రిజిస్టర్లు చేసుకున్నారు. ఇదంతా వాళ్ళు చెప్పినట్టు అధికారులు వాళ్ళు సహకరించారు. ఏమనంటే వాళ్ళకు కూడా అడిగితే ఇట్లా చేస్తారంటే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ కానీ అందరూ ఏం చేయమన్నా మాకు పైనుంచి మాకు ఫోర్స్ వస్తున్నాయి. మేము ఏం చేయాలి? వీరేంటో కోర్టులో చూసుకోవాలి.
మాకు పైనుంచి ఫోర్స్ వస్తుంది, మేము ఏం చేయాలని చెప్తుర్రు వాళ్ళు. అలాంటప్పుడు మేమేం చేయాలి, మా పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం ఏమిటంటే, మీరు మోకం మీదకి వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి. ఒక పార్టీని మీరు ఒక ఎంక్వైరీ చేపించి మాకు సరైన న్యాయం చేయగలని చెప్పి కోరుచున్నాం.